याद रखेंगे दादी आपकी, याद रखेंगे दादी आपकी। कोलकाता, पटना इत्यादि स्थानों पर बड़े बड़े सम्मेलनों, प्रदर्शनियों, मेलों आदि का आयोजन करने की सेवा का सौभाग्य प्राप्त हुआ। భారతదేశంలో విశేషంగా బాబా దాదీజీని ఎక్కడ పంపించారంట? ఢిల్లీ, ఎలహాబాద్, మన కుంభమేళా అయింది కదా, ప్రయాగ్రాజ్, అలాగే కోల్కతా, పట్నా, ఈ స్థానాల్లో పెద్ద పెద్ద మేళాలు, ప్రదర్శనలు ఆర్గనైజ్ చేయటానికి దానిని పంపేవారు. ఇలాంటి సేవా సౌభాగ్యం నాకు లభించింది చెప్తున్నారు దాని. బెగరీ పాట్ ని నిశ్చయ की नींव मजबूत की. బెగరీ పాట్ వచ్చింది ఆగుపక్షకే. అప్పుడు నాది నిశ్చయం యొక్క ఫౌండేషన్ గట్టిపడింది చెప్తున్నారు దాని. सदा हर परिस्थिति में हमारा निश्चय मजबूत रहे, इसके लिए बाबा हमें प्रेरणा देते थे। बेगरी पाठ के दौरान हमें कुछ भी अजीब नहीं लगा, क्योंकि बाबा स्वयं हमारे साथ थे। सदा प्रति परिस्थितिలో నిశ్చయం దృఢంగా ఉండాలని బాబా అయితే ప్రేరణ ఇస్తూ ఉండేవారు. బెగరీ పాట వచ్చింది అంటే తినడానికి కూడా గడవడం కష్టం అనేలా. అప్పుడు సుఖపూర్వక ప్రీతి గయా, అయ్యో మనకు లేదే అని ఫీల్ అవ్వలేదంట. బాబా ఛత్ర ఛాయలో సుఖపూర్వకంగా గడిచిపోయింది ఆ రోజులు కూడా నిశ్చయంతో ఉండడం వల్ల. అది చెప్తున్నారు. बाबा हम बच्चों को सदा खुश रखते थे ताकि किसी भी परिस्थिति का हम पर प्रभाव ना पड़े. బాబా ఏదో ఒక విధంగా పిల్లల్ని సదా ఖుషిలో ఉంచేవారట. ఏ పరిస్థితి ప్రభావం మీద మనసుని పడకుండా ఆట ఆడించేవారు బాబా. ఏంటి చదరంగం ఆడించేవారు, ఇంకేంటి బ్యాడ్మింటన్ ఆడించేవారు బాబా. బాబా కూడా ఆడేవారు. కొండ మీద పట్టుకెళ్లేవారు ఉదయం క్లాస్ అయిపోయాక. ఆ చెట్ల పళ్ళు తెంపుకొని తినేవారు పిల్లలు. అక్కడ యోగం చేయించేవారు బాబా. वही नाश्ता हो जाता था वो पेड़ के पर जब मॉर्निंग मुरली के बाद पहाड़ पे लेके जाते थे बाबा, और अनेक प्रकार के खेल लाते थे बाबा. ऐसे परिस्थिति को पार करने के लिए बाबा सदा खुश रखते थे. चेहरे पर कभी भी चिंता नहीं दिखाई दी. आर्थिक अभाव होने पर भी 350 बच्चों को कैसे खिलाओ ये पापा ने सोचा ही नहीं. 350 మంది పిల్లలకి ఎలా తినిపించాలి, ఇప్పుడు డబ్బులు లేవు, సామాన్ లేవని ఎప్పుడు పాపా ఫేస్ లో कहानी थी. स्नेहमयी और वात्सल्य की दिव्य शक्ति वरदानी थी. ब्राह्मण कुल की शान थी दादी, सच में दिव्य कहानी थी. బ్రహ్మా బాబా అలా ఉండి చూపించారు. పిల్లలు ఇప్పుడు అలా తయారు కావాలి. సెకండ్ లో దేహ ప్రాంతం నుండి అతీతము అంటే నేను నాది అనే భావాల నుండి అతీతం. నిమిత్త మాత్రులను ప్రాక్టీస్ చేయాలి. జీవన్ముక్త స్థితి సంగమికలోనే అనుభవం కావాలంటే బాధ్యత తీసుకుంటూ కూడా నాదేం లేదు బాబా చేస్తున్నా నేను నిమిత్త మాత్రులను అని అనుకుంటే నిర్మాంచిత భావం వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తే దేహ ప్రత్యేక మైపన్ అనేది సొంతగా అదే జీవన్ముక్త స్థితి అని చెప్తున్నారు. చేస్తూ కూడా ఎక్కడైతే నేను ఈ రోజు మనందరము ఎవరి పేరుతో ఇక్కడ సంఘటితమయ్యాము? మోహిని దాది గారు పేరున అందరూ కూర్చున్నాము. మరి ఈరోజు నర్సింగ్ అనే వాళ్ళ లౌకిక నాన్నగారు దేహమన్ని 10 రోజులైంది. ఎలాగో దాదీజీ కోసం అందరూ వస్తున్నాం కాబట్టి దీనిలోనే కొంచెం గోగులో కలుపుకొని అలా అన్నయ్య గారికి కూడా స్మృతి బాబా దగ్గర పెట్టాలి అని నర్సింగ్ అన్నయ్య కోరడంతో ఈ రోజు అన్నయ్య కూడా ఇందులోనే బాబా దగ్గర సంకల్పం పెట్టి
रत्नागर शिव बाबा का तुम रतन हो सबसे प्यारा। रत्नागर शिव बाबा का तुम रतन हो सबसे प्यारा। दिव्य गुणों के रत्नों से उसने है तुम्हें सवारा। दिव्य गुणों के रत्नों से उसने है तुम्हें सवारा। दिव्य गुणों के रत्नों से बाबा ने तुम्हें सवारा। యోగదం తీసుకుంటున్నారంటే చాలా విశేషమైనటువంటి ఆత్మ. దాది అయితే చాలా ఇలాగా విశేషమైనటువంటి ఆత్మే. విశేషమైనటువంటి ఆత్మ. ఎందుకంటే బాబా యొక్క పాలన పొందుతూ ఆది నుండి ఈ యజ్ఞంలో సమర్పణై అనంతమైనటువంటి ప్రాప్తి పొందినటువంటి ఆత్మ దాది ఆత్మ. ఆ దాది ఆత్మతో పాటు నూకరాజు ఆత్మ కూడా ఈ రోజు ఈ బ్రాహ్మణ పరివారంలో ఇటువంటి ప్రాప్తిని పొందడానికి కారణం ఏంటంటే నూకరాజు అన్నయ్య గారు చాలా అమాయకులు. బాబా ఎవరిని చూస్తారంటే సంపదలు చూడరు, జ్ఞానాన్ని చూడరు, తెలివితేటలు చూడరు. ఎవరైతే హోలీగా ఉంటారో వాళ్ళనే వాళ్ళ పక్షంలోనే బాబా ఉంటారు. వాళ్ళకి అనేకమైనటువంటి అనుభూతులు చేయిస్తూ ఉంటారు. ఏవేవైతే ప్రాప్తులు కల్పించాలో, ఏవేవైతే అనుభూతులు చేయించాలో. కాబట్టి అటువంటి ప్రాప్తులన్నీ పొంది ఈరోజు దాది సమానంగా దాదితా కార్యక్రమంలో ఈ విధమైనటువంటి విశేషమైనటువంటి అనుభవం చేసుకుంటున్నారంటే, ప్రాప్తి పొందుతున్నారంటే చాలా చాలా విశేషమైనటువంటి ఆత్మ. కారణం ఏంటంటే అంతగా పోలీ పనే అమాయకత్వం. వాళ్ళ నాన్నమ్మ గారి ఆరోగ్యంగా ఉండేవారు. అప్పుడు అన్నయ్య జ్ఞానం తెలుసుకోవడానికి సెంటర్కి వచ్చిన చిన్న గారు. అప్పట్లో
దాంట్లో వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకొని వీళ్ళ అమ్మ నాన్న కూడా రావడం, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉండేవారు, నాతో పాటు క్లాస్కి వచ్చి అవగాహనగా వచ్చారు. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్న సెంటర్స్లోని ఎలక్ట్రికల్ వర్క్ సెంటర్స్ తయారైనప్పుడు మన సెంటర్లో కూడా ఇవన్నీ చేయటం జరిగింది. సేవ లేకుండా కళ ఏదైతే ఉన్నది సేవలో ఉపయోగించి ఫ్రీగా సెంటర్స్ అన్నిటికీ ఇవి చేశారు సేవ రూపంలో. ఆ ప్రతిఫలమే ఈరోజు బాబా సేవలో నన్ను దగ్గర తీసుకున్నాను. మధుబంధం అని అన్నయ్య చెప్పారు ప్రణామతో. వాళ్ళ అమ్మగారు 1919